జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీరు క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. నేనా? అది కాదు. మీరు వెళ్ళండి. దేవిక, దేవిక, దేవిక. ఇదేంటి నాకే ట్విస్ట్ ఇచ్చి సస్పెన్స్లో పెట్టి వెళ్ళింది? ఈ టైంలో స్వీట్స్ తీసుకుని ఎవరిని కలవడానికి వెళ్తుంది? ఏమీ అర్థం కావట్లేదే. అమ్మా ఇలా ఇవ్వు, నేను మడత పెడతాను. ఎందుకమ్మా నాతో మాట్లాడట్లేదు? ప్లీజ్ అమ్మా నాతో మాట్లాడు. నా కోడల్ని అవమానించిన మనుషులతో నేను మాట్లాడను. అమ్మా నేను ఎలాంటి పరిస్థితుల్లో అలా బిహేవ్ చేశానో నీకు చెప్పాను. అయినా సరే నన్ను ఒక రాక్షసులా చూస్తున్నావు. మాట్లాడమ్మా. నేను తెలిసి ఎలాంటి తప్పు చెయ్యనని నీకు తెలుసు కదమ్మా. నాతో మాట్లాడమ్మా. ఇంత శిక్ష నేను భరించలేను. నా వల్ల కాదమ్మా. నాతో మాట్లాడమ్మా ప్లీజ్. అమ్మా అమ్మా ప్లీజ్ నాతో మాట్లాడమ్మా. మీ అమ్మ నీతో ఎందుకు మాట్లాడడం లేదో నేను చెప్తాను. తమరు పక్కోడు సొమ్ము కాజేయడమే కాకుండా దొంగ నోట్ల బిజినెస్ కూడా చేస్తున్నారని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. అక్కడ చిప్పకూడు కూడా తిన్నారు. మీ మనవరాలేమో నా నోటి కాడ గూడు లాగేసింది. మీ చిన్న కూతురు వాళ్ళేమో పాల వాళ్ళు చెత్త తీసుకుపోయే వాళ్ళ దగ్గర కూడా అవమానపడాల్సి వస్తుంది. నా పెళ్లి ఇంట్లో జరగాలని దేశముఖి పిన్ని కోరకుండా ఉండుంటే ఇదంతా జరుగుండేదే కాదు. కానీ జరిగింది. నా వల్లే మీ అందరికీ సమస్యలు వస్తున్నాయి, తలవంపులు వస్తున్నాయి. అందుకే మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఒక పక్కేమో దేవిక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తన మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. ఒకవేళ దేవికకి ఆ గాజుల విషయం తెలిస్తే తను ఎలా స్పందిస్తోందోనని నాకు టెన్షన్గా ఉంది. ఈవిడ గారు దీప నోటి కడకోడు లాగేసి క్షమించడాని పాపం చేసింది. సాటి ఆడ మనిషివై ఉండి గర్భవతిని ఉపవాసంతో ఎలా ఉంచావు? నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. నోర్మోయ్. సంజయ్షి ఇవ్వాలని చూడకు. దీపా పరాయింటి ఆడపిల్ల. వాళ్ళ ఇంటి పేరు వదులుకొని మన ఇంటి పేరును మోస్తుంది. అలాగే ఈ ఇంటి వారసుని కూడా మోస్తుంది. మీ అన్నయ్య అసమర్థుడైనా మౌనంగా భరిస్తూ ఈ ఇంటి పరువుని కాపాడుతుంది. అలాంటి అమ్మాయి ఆసరా కోసం మనింటికొస్తే నీ కళ్ళు నెత్తికెక్కి అవమానిస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీరు నాకిచ్చే మర్యాద అని దీప నిలదీస్తుంటే నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది. చిచ్చి. సంపాదిస్తున్నావు కదా అని పెద్ద చిన్న లేకుండా ఇలా ప్రవర్తిస్తే ఎలాగే? రేపు నీకు పెళ్ళే అత్తారింటికి వెళ్ళాక నీకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ బాధేంటో. అమ్మమ్మ ఇక చాలు.
వదిన మనసు ఎంతగా బాధపడి ఉంటుందో నాకు తెలుసు. కానీ నా ఫ్రెండ్స్ కోసం తప్పని పరిస్థితుల్లో అలా చేశాను తప్ప వదిన మనసుని గాయం చెయ్యాలని నాకు లేదమ్మమ్మ. నీలాంటి సంస్కారం మానవత్వం లేని కూతురు నా కడుపున పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. క్షమించమ్మా, నేను చేసింది తప్పే. దానికి నాకు ఏ శిక్ష వేస్తావో వెయ్యి, భరిస్తాను. అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యనమ్మా. అమ్మా ప్లీజ్, వదిన పట్ల అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. అందుకు ప్రాయశ్చిత్తంగా ఏం చేయాలో చెప్పమ్మా. వదినకి సారీ చెప్పమంటావా? చెప్తాను. మళ్ళీ బిర్యానీ చేసి పెట్టమంటావా? ఇప్పుడే పెడతానమ్మా. సారీ చెప్పడం కాదు, దీప కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. ధరణి, ఏంటి నువ్వనేది? దీపకాళ్ళు కీర్తి పట్టుకోవడమేంటి? మతుండే మాట్లాడుతున్నావా? అయినా అయిపోయింది కదా, ఇంకొదిలే. కుదరదమ్మా. తను చేసిన పనికి క్షమాపణ అడగడం తప్పు కాదు. అలా అడిగితేనే నేను తనతో మాట్లాడతాను. ఏడవకమ్మా. అయ్యో సారీ సురపానమా, ఇప్పటికే మంచింగ్ పేరుతో లేట్ చేశాను. ఇక మొదలెట్టేద్దామా? మందుబాబులం మేము, మందుబాబులం, మహారాజులం. చూడా నో, ఈరోజు రా రా. వామ్మో, ఈ టైంలో వచ్చిందేంటి? కొంప తీసి తనపై కుట్ర చేసింది నేనేం తెలిసిపోయిందా? పర్లేదు నీలకంఠం గారు, ఇది మీ ఇల్లే. మీ ఇంట్లో మీరు మందు దాచాల్సిన పని లేదు. మీ ముందు మందు బాటిల్ ఉంచడం మర్యాద కాదు కదా, అందుకే దాచిపెట్టేశాను. అయినా ఈ టైంలో వచ్చావేంటి? ఎంత శ్రమపడి ఇక్కడి దాకా రావడం ఎందుకు? ఏదైనా ఉంటే ఒక ఫోన్ చేసుంటే సరిపోయేది కదా. చూసారా, నేను జాబ్లో ఉన్నప్పుడు మేడం అని పిలిచేవారు. ఇప్పుడు సస్పెండ్ అయ్యాను కాబట్టి మర్యాదలో స్థాయి తగ్గించి ఏకవచనంతో పిలుస్తున్నారు. మీలో ఎంతో మార్పు వచ్చింది నీలకంఠం గారు. అయ్యో సారీ మేడం, ఏదో మన మనిషి కదా అన్న చనువుతో అలా అనేశాను మేడం, అంతే. పర్లేదులేండి, మనసులో ఉన్నది మాటలో వస్తుంది. దాని గురించి నేనేమీ ఫీల్ అవ్వటం లేదు. కానీ ఈ స్వీట్స్ తీసుకోండి. ఈ స్వీట్స్ దేనికి? ఓహోహోహోహో, మీ మీద ఎలిగేషన్ వచ్చింది కదా, అది అబద్ధమని ప్రూవ్ అయిందా మేడం? నా మీద కుట్ర చేసిన వాళ్ళు అంత తొందరగా దొరికేవాళ్ళు కాదులేండి. దానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక స్వీట్స్ అంటారా, నేను సస్పెండ్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ముందు వరుసలో మీరే కనిపించారు. అందుకే మీ హ్యాపీని మరింతగా పెంచేందుకు ఈ స్వీట్స్ తీసుకొచ్చాను. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఈ సొసైటీకి ఎంతో అవసరం.
దయచేసి నన్ను మాత్రం అనుమానించకండి, అవమానించకండి. ఎవరిని అభిమానించాలో ఎవరిని అనుమానించాలో నాకు బాగా తెలుసు. మీ మీద నాకు 2 విషయాల్లో డౌట్గా ఉంది. 2 విషయాల్లోనా? దేంట్లో మేడం? ఒకటి సత్యంకి సైట్ కొనివ్వడంలో, ఇంకొకటి మా బావ రాజశేఖర్ గారికి చెక్ ఇచ్చిన విషయంలో. మీరు పొరపాటు పడ్డారు మేడం. అలాంటి ఆలోచనలు ఏవీ నేను చేయలేదు. చేశారో లేదో ఇప్పటి వరకు తెలీదు. రేపన్న రోజున నన్ను అరెస్ట్ అయ్యేలా చేసింది మీరే అని తేలితే మాత్రం వడ్డీకి వడ్డీ కలిపి చెల్లిస్తా. అస్సలు వదిలిపెట్టను. దెబ్బతిన్న సింహం పంజా దెబ్బ ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాను. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేస్తాను. నేను పడ్డ బాధకి 10 రెట్లు ఎక్కువ బాధని అనుభవించేలా చేస్తాను. అందుకే నేను త్వరగా జాబ్లో జాయిన్ అవ్వకూడదని ఈసారి దేవుణ్ణి గట్టిగా మొక్కుకోండి. జాయిన్ అయితే నా టార్గెట్ ఎవరవుతారో మీకే బాగా తెలుసు కదా, ఏమంటారు? మేడం, మీ జాబ్ పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో మీరు నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. మీ మీద నేను చేసిన ఆరోపణలు నిజమని నిరూపించే ప్రయత్నం నేను చేస్తాను. అవి నిజాలు కాదు, ఆరోపణలు మాత్రమే అని తేలితే నా అంతట నేనే మిమ్మల్ని క్షమాపణ అడుగుతాను. కానీ నిజమని తెలిస్తే మాత్రం జరగబోయేది మీ ఊహకే వదిలేస్తున్నా. అమ్మో, మందు తాగి రిలాక్స్ అవుదామనుకుంటే శివంగిలా వచ్చి దడదడలాడించిపోయింది. అమ్మో, దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఆ కళ్యాణ్ గాడు చెప్పింది నిజమే. దేవిక స్పీడ్ చూస్తుంటే నాకు జైల్లో చిప్పకూడు తినిపించేంత వరకు అమ్మో 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 ఆగేలేదు. ఎలాగా ఇప్పుడు? అమ్మో, నేను తనని గాజులు అడిగినప్పుడు ఇంట్లో పెళ్లికొచ్చిన వాళ్లలో దొంగలుంటారు, బ్యాంకు లాకర్లో భద్రంగా పెడతాను అని గాజులు తీసుకెళ్ళింది. కానీ ఆ గాజులు సడన్ గా ఆ బ్రీఫ్ కేసులోకి ఎలా వచ్చాయి? నా వల్లే, నా జాగ్రత్త వల్లే నా కూతురు మాటలు పడాల్సి వచ్చింది. కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కూతుర్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేశాను. నా అంత పాపాత్ముడు ఈ ప్రపంచంలోనే ఉండడు. దీనంతటికీ కారణం ఆ రాస్కెల్ ఆదర్శగాడు. ఆ వెధవ వల్లే ఇంత రాద్ధాంతమో జరిగింది. ఒళ్ళు కొవ్వెక్కి మదంతో కళ్ళు కనపడకుండా పోయి తప్పతాగి పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి ఆంబోతులా ఆలోచించకుండా దూరాడు. నన్ను జైలుకెళ్లేలా చేశాడు. అయినా ఇంత జరుగుతున్నా నన్నెందుకు విడిపించాడో నాకు అర్థం కావట్లేదే. ఇది తేలాలంటే వాణ్ణి అడగాలి, మరో దారి లేదు. అవును, ఇప్పుడైతే తాగి పడిపోయి ఉంటాడు. వెళ్ళి వాడి గుండెల మీద కూర్చొని నిజం కక్కిస్తాను. దేవికా, దేవికా, దేవికా,
దేవిక సడన్గా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏమీ అర్థం కావట్లేదే. నేనిప్పుడు ఫోన్ చేసి ఫాలో అప్ చేసినా మళ్ళీ నా మీద డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ తను ఎక్కడికి వెళ్ళిందో, ఏ కూపీ లాగుతుందో అని టెన్షన్గా ఉంది. నీలకంఠం ఈ టెన్షన్ టైంలో ఫోన్ చేశాడంటే హలో, దేవికని జైలుకి పంపించింది నేనేనని నన్ను ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావు కదూ? ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్నెందుకు ఇరికిస్తాను? అసలు ఎందుకు కాల్ చేసావో చెప్పు. నా ఇంటికి నీ పెళ్ళాం స్వీట్ బాక్స్ తీసుకొచ్చి నానా గొడవ చేసింది. అది జరిగింది. ప్రామిస్గా తను మీ ఇంటికి వస్తుందని తెలీదు. నువ్వు టెర్రరిస్ట్ కన్నా డేంజర్ అని నాకు బాగా తెలుసు. నువ్వే బ్రీఫ్ కేసులో బంగారు గాజులు పెట్టి నన్ను ఇరికించే ప్రయత్నం చేశావని నాకు డౌట్గా ఉంది. అది దేవికకి డౌట్ వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది. ఓహో, దేవిక వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళిందన్నమాట. ఆ బ్యాంగిల్స్ విషయంలో నన్ను అనుమానిస్తే లాస్ మీకే వస్తుంది నీలకంఠం గారు. ఇదంతా జరగడానికి కారణం మీరే. నేను మిమ్మల్ని ముందే వార్నింగ్ ఇచ్చాను, దేవిక బెయిల్ మీద బయటకొస్తే మిమ్మల్ని వెంటాడుతుంది అని. దేవిక ఎలాగో వచ్చి మీకు వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తన టార్గెట్ మీరే అవుతారు. ఏంటి టార్గెట్ అయ్యేది? తన పక్కనే నా మనిషిగా నువ్వు ఉన్నావు కదా. తన మూమెంట్ ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పే పని లేదా? అక్కడ ఇంట్లో జరిగిన గొడవకి దేవిక మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎనీహౌ, మీరు భయపడకండి. ఇకపై తనకి మీ మీద డౌట్ రాకుండా నేను చూసుకుంటాను. అలాగే నాకు 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. 1,00,000 దేనికి? ఆల్రెడీ ఇవ్వాల్సింది అందజేస్తూనే ఉన్నాను కదా. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని సేవ్ చేసే డ్యూటీ కూడా వేశారు కదా, అందుకే చార్జ్ చేస్తున్నాను. తొండ ముదిరి ఓసరవెళ్ళైనట్టు వీడు బాగా మారిపోయాడు. ప్రతిదీ కమర్షియల్ చేసి గుంజాలని చూస్తున్నాడు. ఏంటి, పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఒక 50 పంపుతాను. బేరాలు నాతో ఆడుకు. హలో హలో హలో, నాకు తెలుసండి, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది. ఎవరి గురించి దేవిక అంటున్నావు? ఇంకెవరు, ఆ ఇడియట్ నీలకంఠం. నేను వాడింటికి ఇలా వెళ్ళానో లేదో అప్పుడే మీకు కాల్ చేసి రాయబారం మొదలెట్టినట్టున్నాడు. ఇంతకీ ఫోన్లో ఏం చెప్పాడు? చెప్పండి. ఈ
ఈసారి వెళ్ళి వాడంతు తేల్చేస్తాను. థ్యాంక్ గాడ్ బతికిపోయాను. నేను మాట్లాడింది తను పూర్తిగా వినలేదు. నా గెస్ కరెక్టే అయింది దేవిక. నువ్వు మళ్ళీ టెన్షన్ పడే పని ఏదో చేయడానికి వెళ్ళావని అనుకున్నాను. చూడు, అదే జరిగింది. నువ్వు ఎంక్వైరీ చేయాలన్న తొందరలో నీ హెల్త్ని అశ్రద్ధ చేస్తున్నావు దేవిక. ఇది డేంజర్ కదా. ముందు నువ్వు టెన్షన్ తగ్గించుకుని రిలాక్స్డ్గా ఉండు. నీ మీద కుట్ర చేసింది ఎవరో నేను బయట పెడతాను. ఇంతకీ ఆ నీలకంఠం ఏమన్నాడో చెప్పలేదు? ఆ నీలకంఠం మన మీద జాలిపడి మీ వైఫ్కి జాబ్ పోయింది కదా, ఇల్లు గడవడానికి కష్టంగా ఉంటుంది, ఎంత కావాలో చెప్పు ఇస్తాను అంటున్నాడు. రాస్కల్! తన దగ్గర డబ్బుంటే రోడ్డు మీద కూర్చొని అందరికీ పంచమని చెప్పండి. అంతేకాని వాడి దయా దాక్షిణ్యం ఇక్కడ ఎవరికీ అవసరం లేదని చెప్పండి. ఇంకొకసారి ఇలా డబ్బు గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇవ్వండి. షూర్, నువ్వు చెప్పినట్టే చేస్తాను దేవిక. ఈలోగా నేను నా మీద కుట్ర చేసింది ఎవ్వరు అన్నది సాక్ష్యాధారాలతో సహా బయటకు లాగి జైలుకి పంపిస్తాను. సరే చూడు, నువ్వు ఆవేశపడకు. నో కళ్యాణ్, ఇది ఆవేశం కాదు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి పడుతున్న తపన. ముందు ప్రూఫ్ సంపాదించాలి. అవి కావాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో థింక్ చేయాలి. రాత్రంతా రోడ్లెంబడి తిరుగుతూ ఇందాకే ఇక్కడొచ్చి కూర్చున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగింది?